హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. అదేమిటంటే పచ్చి అరటికాయలతోని ఈ విధంగా పులుసు పెడితే ఉంది. టేస్ట్ సూపర్ అంటే సూపర్ అండి. ఒక్కసారి ఈ విధంగా ఈ టైప్లో పెట్టి చూడండి పులుసు. మీరే అంటారండి చాలా బాగుంది అని. ఎప్పుడు పచ్చి అరటికాయలు కనపడ్డా ఈ విధంగా ఖచ్చితంగా చేసుకొని తింటారండి. అంత బాగుంది. ప్రతి దానిలో కూడా టేస్ట్ సూపర్ అండి. ఈ విధంగా ఎవరైనా సరే చాలా సింపుల్గా తయారు చేయొచ్చండి. అది ఎలా చేయాలో చూద్దామా ఒకసారి. ఇప్పుడు ముందుగా మనం పచ్చి అరటికాయలండి, నేనైతే ఒక 2 కాయలు తీసుకొచ్చాను, సరిపోద్దండి ఒక నలుగురికి. ఓకేనా. ఇప్పుడు ఈ 2 అరటికాయలని ఫస్ట్ శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఈ విధంగా మీద ఉన్న తోలు మొత్తం ఇలా పీలర్ సహాయంతో గీకేసుకోవాలి. ఓకేనా. అది కూడా మనం ఏంటంటే ముందే కడగాలండి. తోలు తీసిన తర్వాత మాత్రం కడగద్దు, ఎందుకంటే అప్పుడు కొంచెం జోముగా అవుతుంది. అందుకోసం అనేసి ముందే కడిగి రెడీ చేసి పెట్టుకునేసి ఈ టైప్లో ఈ అరటికాయలని మనం కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. అంటే మరీ చిన్నగా అంటే ఫ్రైకి కట్ చేసిన విధంగా కాకుండా దీనికి కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకుంటే కూరలో సూపర్గా ఉడికిపోయి టేస్ట్ చాలా బాగుంటుందండి. టేస్టే కదండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఓకేనా. సేమ్ అదేవిధంగా ఈ 2 కాయలను కూడా ఒకే సైజులో ఈ టైప్లో కట్ చేసుకుందామండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక బౌల్లోకి నీళ్లు తీసుకునేసి ఆ నీళ్ళల్లో సాల్ట్ వేసుకునేసి ఆ సాల్ట్ను కొద్దిగా అలా మిక్స్ చేసుకునేసి ఇప్పుడు కట్ చేసిన ఈ అరటికాయ దబ్బలన్నింటిని కూడా తీసి ఆ నీళ్ళల్లో వేసేసుకోవాలి. ఉప్పు నీటిలో వేస్తే ఏంటంటే ఇవి తెల్లగా మల్లెపూల వలె అలాగే ఉంటాయండి, లేదంటే నల్లగా మారిపోతాయి. ఇప్పుడు అవి పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకునేసి దాంట్లో ఒక 2 గంటలు ఆయిల్ వేసుకునేసి కొంచెం వేడెక్కనిచ్చేసి తాలింపు గింజలు 1 టేబుల్ స్పూను, మెంతులు సగం టేబుల్ స్పూను, వెల్లుల్లిపాయలు ఇలా ముక్కులు నలిపి అందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం అలా సన్న మంట మీదనే వీటిని మనం బాగా ఎర్రగా వచ్చే విధంగా వేగనిచ్చుకోవాలండి. దాంట్లోకి ఇప్పుడు ఒక 2 లేదా 3 ఎండుమిరపకాయలను వేసుకునేసి ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలండి ఒక 2 వేసుకొని ఇంగువ పొడి కొద్దిగా చిటికెడు వేసుకునేసి కరివేపాకు ఒక 4 రెబ్బలు దూసి దాంట్లో వేసేసుకునేసి ఇప్పుడు ఇలా కలుపుతూ ఇవన్నింటిని కూడా సన్న మంట మీదనే మంచి కలర్ వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా బాగా రావాలండి. అలా ఏంటంటే వీటిని సన్న మంట మీద మనం ఫ్రై చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఓకేనా. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఉప్పు నీటిలో వేసి పెట్టుకున్న ఈ అరటికాయ దబ్బలన్నింటిని కూడా ఇందులో వేసేసుకుందాం. కానీ ఉప్పు నీటిలో వేయటం మాత్రం మర్చిపోవద్దండి, ఎందుకంటే కలర్ చేంజ్ అవుతాయి, నల్లగా అయిపోతాయండి. అందుకోసమని ఇప్పుడైనా సరే ఈ దబ్బలు ఇందులో వేసిన తర్వాత కూడా వెంటనే మళ్ళీ సాల్ట్ వేసుకొని ఆ తర్వాత పసుపు కూడా వేసేసుకొని ఈ విధంగా బాగా తిరగేసుకుంటూ కలుపుకోవాలండి. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క ముక్క కూడా ఈ ఉప్పు పసుపు బాగా పట్టాలి కాబట్టి ఈ టైప్లో ఇలా తిరగేసుకుంటూనే వీటిని మనం బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే మూత పెట్టి వీటిని దాదాపు ఒక 6 నుంచి 8 నిమిషాల సేపు అయితే ఇలా బాగా మగ్గించుకోవాలి. అప్పుడేమవుద్దంటే దబ్బ సూపర్గా ఫ్రై అయిపోతుందండి. ఈ ఫస్ట్ మనం ఈ దబ్బని అంటే దాదాపు 100కి 75-80% అయితే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే ముక్క టేస్ట్ బాగుంటుంది. ఓకేనా. అలా ఈ విధంగా దీన్ని తయారు చేసుకోవాలండి ఈ అరటికాయలని. ఇది మాత్రం కంపల్సరీ గుర్తుంచుకోండి, 100కి 80% ఉడికించుకోవాలి. ఓకేనా. ఆ తర్వాత మనం స్పైసీ తగ్గట్టుగా 1 టేబుల్ స్పూన్ కారం సరిపోతుందండి. వేసాక కొద్దిగా అలా కలుపుతూ దీన్ని కూడా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు అలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఈ కారం వాసన వేసి మంచి స్మెల్ వచ్చే విధంగా వీటిని వేగనిచ్చుకోవాలండి. మనం కూర చేసేటప్పుడు ప్రతిదీ కూడా ఇంపార్టెంటే. ఆ టైప్లో ఏంటంటే మనం కర్రీ చేసుకుంటేనే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నానబెట్టి రెడీ చేసిన చింతపండు అండి, అంటే ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకునేసి దాన్ని ఒక 10 నిమిషాల సేపు నానబెట్టి నానిన తర్వాత ఇలా పిసికి ఆ రసం అయితే ఇందులో పోసేసుకోవాలి. ఆ టైప్ ఏంటంటే పులుసు మనకి ఎంత అవసరమో అంత ఈ చింతపండు ద్వారానే పోసేసుకునేసి ఆ తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి రుచి చూసుకునేసి సాల్ట్ వేసుకోవాలి. వేసాక కొద్దిగా
కలుపుకోవాలండి. ఓకేనా, కొద్దిగా అలా మిక్స్ చేసుకునేసి ఇప్పుడు మళ్ళీ మనం మూత పెట్టి దీన్ని కూడా బాగా ఉడికించుకోవాలి. దానికి ఎంత టైం పడుతుందంటే దాదాపు 6 నుంచి 8 నిమిషాల సమయం అయితే పడుతుంది. ఎందుకంటే కొంచెం ఈ పులుసు ఇనికి ఇలా గ్రేవీ టైప్లో వస్తేనే దీనికి టేస్ట్ బాగుంటుంది. ఓకేనా, అందుకోసం అనేసి ఆ టైప్లో మనం ఉడికించుకొని ఇప్పుడు మీదకించి కొత్తిమీరని శుభ్రంగా కడిగి ఇరిసి అందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు ఆఖరణ స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక్కసారి ఏం చేయాలంటే టేస్ట్ చూసుకునేసి సాల్ట్ ఇవన్నీ సరిపోయినాయా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇంతేనండి, ఎంత సింపుల్ చూసారా. ఈ టైప్లో ఈ అరటికాయలతోనే పులుసు పెట్టి చూడండి, ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఈ పచ్చి అరటికాయలతో మాత్రం ఈ టైప్లో చేయడం మాత్రం ఎవ్వరు కూడా మిస్ కావద్దండి. కానీ టేస్ట్ చాలా బాగుందండి. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా దీన్ని టేస్ట్ చూసిన ఎవరైనా సరే చాలా బాగుందనే అంటారండి. ఓకేనా, ఎందుకంటే నేను ఖచ్చితంగా చెప్తున్నా, దీని గురించి నాకు పూర్తిగా తెలుసు కాబట్టే చెప్తున్నా అండి. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఈ విధంగా ట్రై చేస్తే కడుపు నిండా తింటారండి. దేనిలోకైనా సరే టేస్ట్ బాగుంటుందండి. ఓకేనా, రైస్లోకైనా చపాతీలోకైనా దేనిలోకైనా సరే టేస్ట్ సూపర్.